అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో? ప్రజలకు ఏమి ఇబ్బంది వస్తుంది? రేపన్నా సోయిందా ఏమన్నా? గీలు మాట్లాడతారా? అదే బండి సంజయ్, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు అనుకుంటే ఎట్లా పోతాయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు? మీరు చెప్పండి, ఎట్లా పోతాయి? వాళ్ళిద్దరే కదా ఉంది అడిగి ఎట్ల కాడ పెత్తనం ఉంది వాళ్ళ చేతిలో కదా, మా చేతిలో కాదు కదా. కేసీఆర్ ఎట్లా కారణమవుతాడు? మా చేతిలో ఉన్న కాలం 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే. 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే. మేము ఒక్కసారి వస్తే తన్ని పంపించేసినాం. మేము అనుకున్న పద్ధతిలో నీళ్ళు వదిలినాం సాగర్ నుండి. మీరు వచ్చి చేదగాని రండలు మీ వ్యక్తిగత అవసరం కొరకు, మీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళకు తలొగ్గి, ఓడు చంద్రబాబు నాయుడుకు తలొగ్గి, ఓడు మోడీకి తలొగ్గి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా? పెడదాం చర్చ ప్రజల్లో. కేసీఆర్ వచ్చిన తర్వాత మహబూబ్నగర్ ఎట్లా పచ్చబడ్డది, నల్గొండ ఎట్లా పచ్చబడ్డది, ఏం జరిగింది, పంటలు ఎట్లా పండినాయి, వలసలు పోయిన జిల్లాలకు మళ్ళీ బయట వాళ్ళు వలసలు వచ్చే స్థితికి ఎట్లా తీసుకొచ్చిండు పని కొరకు? ఎవరికైనా ఏమైనా సోయిందా? అసలు ఒక లెక్కెరికేనా? నీళ్ళని ఎట్లా కొలుస్తారో తెలిసిందా ఈ వెదవులకు ఎప్పుడన్నా? కేసీఆర్ వచ్చి చెప్తే తప్ప టీఎంసీ పదవిని వాడిరా విన్నరా వీళ్ళ ముఖాలకు? కేసీఆర్ చెప్తే తప్ప గీ సోయిలోని వాళ్ళు మాట్లాడతారు. ఈ గాడు పిచ్చోడు ఎవరు తాగి మాట్లాడంటే ఎట్లా మాట్లాడు చూసినాను. వాసన అది పెట్టిన పైపు ఈ మైక్ కాదు అని ముందు పైకి పెట్టి మాట్లాడరు. ఇప్పుడు మాట్లాడిస్తే గంత సోయిలోని గురించి వెళ్ళి మన మనిషి లెక్కిందలే కడతలేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.